నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద మాత్రం చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ వ్యూహం ఫెయిల్ అయిందని కొంతమంది, కాంగ్రెస్ వ్యూహం ఫలించిందని ఇంకొంతమంది. ఏది ఏమైనా మాత్రం నవీన్ యాదవ్ బ్రాండ్ అక్కడ పనిచేసిందని ఇంకొంతమంది చర్చిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మనం చూస్తాం. యావత్తు తెలంగాణ అంతా కూడా ఎన్నికల వైపు చూసింది. దాని మీద బెట్టింగ్లు జరిగినటువంటి సందర్భంగా ఉండదు. అటువంటిది మీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో ఎవరు ఊహించని రీతిలో గెలిచినటువంటి పరిస్థితి. కేటీఆర్ వ్యూహం ఫెయిల్ అయ్యి గెలిచిన అనుకోవచ్చా, కాంగ్రెస్ వ్యూహం అద్భుతంగా పనిచేసి గెలిచిన అనుకోవచ్చు? ఏమనుకోవచ్చు? వాస్తవం చెప్పాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత, అక్కడ ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోబడిన విధానం, వాటితో పాటు వీటికి తోడు ఇవాళ కేటీఆర్ గారి యొక్క మిడిమిడి జ్ఞానంతోని ఎగిసిపడి మాట్లాడిన మాటలన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు. అది వారు జూబ్లీహిల్స్ ఇచ్చిన తీర్పు ఎటువంటిదయ్యా అంటే, కేటీఆర్ గారి యొక్క అహంకారానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు, కేటీఆర్ గారి యొక్క అహంభావానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు, కేటీఆర్ గారి యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు ఇది. అదే మాదిరిగా ఆయన రాజకీయ నడిమంతరపు స్థితితోని ఏ మాటలైతే మాట్లాడిండో ఆ మాటలకు జూబ్లీహిల్స్ ఓటర్లు తగిన రీతిలో జవాబిచ్చింది. అలా ఏదైతే జూబ్లీహిల్స్లో భూమిపుత్రునికి ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు టికెట్ ఇవ్వడం జరిగింది. దేశం వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా బీసీ కులగణన చేపట్టి తర్వాత అటు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ కులగణనకు ఇవాళ అసెంబ్లీలో మద్దతు పలుకుతూ ఇవాళ కేంద్రంలో మద్దతు తెలుపని దానికి నిరసనగా ఇవాళ తెలంగాణలోని జూబ్లీహిల్స్ ప్రజలు బీసీ కులగణనకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వేసిన ఓటు అది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, వీటన్నింటికి కూడా వెరసి జూబ్లీహిల్స్ యొక్క ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపిది. ముమ్మాటికి ఇవాళ కేటీఆర్ గారు ఎగిసెగిసి పడ్డాడు. రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమైన మాటలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి మేము మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, మా ద్వారా ఏమైనా తప్పులు జరిగితే మేము వాటిని సరిదిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ఇంకా రాజకీయ అహంకారంతో మాట్లాడిన విధానం ఇవాళ. నైతికంగా మేమే గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది, ఓట్లను కొనుగోలు చేసింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, అధికారాన్ని అడ్డం పెట్టుకుందని చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. వాస్తవం అనుకోవాలా? ఇలా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏం మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇవాళ 9.5 సంవత్సరాల వాళ్ళ దురహంకార నియంతృత్వ నికృష్ట పరిపాలనలో ఏదైతే జరిగిందో, వాళ్ళు ఏదైతే చేసినరో అది ఎదుటి వాళ్ళకు చెప్పడంలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలెవరు కూడా దాన్ని నమ్మలే. వాళ్ళ అవినీతి అక్రమార్జనతో ఏదైతే సోషల్ మీడియాలను పెట్టి ఇవాళ మా పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన, నవీన్ యాదవ్ గారి పైన అనేకమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా వాటన్నిటి కూడా తిప్పికొట్టినారు. ఇవాళ దాంతోనే అతను బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరు అడగలే ఆయనను, కేటీఆర్ గారిని. ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం ఏంటంటే ఆయన ఎవరు అడగలే. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు రెఫరెండం అన్నాడు ఆయన. రెఫరెండం అని ఎవరు అనాలి అంటే మేమనాలే. ఆయన రెఫరెండం అన్న వ్యక్తి మరి ఏ మాటనైతే రెఫరెండం అని వాడిండో దానిపైన కట్టుబడి ఉండేయాల. రెఫరెండానికి ఒక గీత ఉంటుంది. ఆ గీత తర్వాత నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు, రెఫరెండంగా భావించలేదు కాబట్టి మీకు అనుకూలంగానే తీర్పిచ్చారు కాబట్టి నేను ముక్కునాలకు రాస్తున్నా అని చెప్పి ఆయన క్షమాపణ కోరదు, ఇటు ప్రభుత్వం దగ్గర కానీ అటు ప్రజల దగ్గర కానీ. మళ్ళీ జూబ్లీహిల్స్ యొక్క ఎలక్షన్ల యొక్క ఫలితం తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలగాలి, తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి మాట్లాడింది కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.